హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో చేతిలో రూపాయి లేకుండా ఎలా 6 lakhs పెట్టి హారం కొన్నానో చెప్పాను కదా. ఈ వీడియో దానికి కంటిన్యూషన్. నేను గోల్డ్ హారం 2024 జూన్ మంత్లో ఆర్డర్ ఇచ్చాను. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి 2024 జూలై మంత్ గోల్డ్ కాస్ట్ అని కొట్టండి. మీకు 6,300 అనేది లీస్ట్ అమౌంట్ వస్తుంది. ఒక్కసారి నేను హారం చేపించేసుకున్నాక అయిపోయిందిలే అని ఆగకుండా ప్రైస్లు చెక్ చేసుకుంటూ ఉన్నాను. హారం నా చేతికి వచ్చిన 2 days 3 days తర్వాతని 6,300 అయింది గోల్డ్ కాస్ట్. అప్పుడు ఇంకా నా బాధకి హౌదులే లేవు. నేనే అన్లక్కీ, నాకే ఎందుకు ఇలా అవుతుంది. అసలుకే లోన్ తీసుకొని కొన్నాను. లోన్కి ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేయాలి, మళ్ళీ ఈ 30,000 నాకు పడ్డానని కొంచెం బాధ అనిపించింది. యాక్చువల్గా నేను ఆ టైంలో హారం ఒక్కటే చేయించుకోవాలనుకోలేదు. ఈ మంత్ హారము, నెక్స్ట్ మంత్ నెక్లెస్ అలా ప్లాన్ చేసుకున్నాను, ఒక కంప్లీట్ సెట్ని. నాకు ఆల్రెడీ నెక్లెస్ ఉన్నా కూడా ఇంకొకటి కొనుక్కోవాలనుకున్నాను ఈ హారంకి మ్యాచ్ అయ్యేది. పొలం మీద వచ్చే డబ్బులు కానీ ఇంకొక ఈఎంఐ పెట్టుకొని కానీ ఇంకొకటి తీసుకోవాలనుకున్నాను. కానీ ఎప్పుడైతే జూలై మంత్లో గోల్డ్ కాస్ట్ తగ్గిపోయిందో ఇంకప్పుడు నాకు వేరే చేయించుకోవాలంటే భయం వేసింది. ఎందుకంటే ఒక రోజు అటు ఇటు 20 రోజులు అటు ఇటు అయితే ఇంత పెద్ద అమౌంట్ డిఫరెన్స్ వస్తుందా అని చాలా భయం వేసింది. ఎప్పుడైతే ప్రైస్ తగ్గింది అని చూసానో నేను షాక్. ఇంత కొన్ని డేస్కి ఇంత డిఫరెన్సా, గోల్డ్ ఇలా ఉంటుందా అని చెప్పి. నాకు ఇంతకుముందు గోల్డ్ గురించి అంత ఐడియా లేదు, కానీ ఫస్ట్ టైం ఇంత వేరియేషన్ చూసేసరికి నాకు ఇంకా గోల్డ్ చూడగానే భయం వేసింది. లైక్ ఏదో ఒక రోజు నాకు ఆపర్చునిటీ వస్తుంది, గోల్డ్ 5,000కి వెళ్తుందేమో. అప్పటి నుంచి ఇప్పటివరకు నేను గోల్డ్ రేట్ చూడని రోజు లేదు. మినిమం వారానికి 2-3 times అయినా చెక్ చేస్తాను. అలా నేను భయపడడం వల్ల నాకు చాలా నష్టం జరిగింది. 6,000 ఉన్నప్పుడు 5,000కి వెళ్తుందేమో అని, 7,000 ఉన్నప్పుడు 6కి వెళ్తుందేమో అని, 8 ఉన్నప్పుడు 7కి వెళ్తుందేమో అని, 9 ఉన్నప్పుడేమో 8కి వెళ్తుందేమో అని. ఇదే చూస్తూ చూస్తూ నా కళ్ళ ముందే గోల్డ్ 12,000 అయింది. అప్పటి వరకు యూట్యూబ్లో ప్రతి ఒక్కళ్ళు సెప్టెంబర్లో తగ్గుతుంది, అక్టోబర్లో తగ్గుతుంది, వచ్చినాయి సెప్టెంబర్ అక్టోబర్, అవి తగ్గినాయా లేదు. జ్ఞానోదయం అయ్యేసరికి ఇంత లేట్ అయిపోయింది. ఇప్పటికైనా ఎవరైనా ఏమైనా తీసుకోవాలనుకుంటే కనుక పక్కా తీసుకోండి. ఇవాళ తగ్గుతుంది, రేపు తగ్గుతుంది అదంతా కాదు. గోల్డ్ అనేది మనం prettyగా వేసుకోవడానికి మాత్రమే కాదు, బ్యాంక్లో పెడితే డబ్బులు కూడా వస్తాయి. అందరూ కాయిన్స్ కొనండి అంటారు, కానీ ఆ కాయిన్స్ మనం వేసుకోలేము, మన దగ్గర ఉన్న హ్యాపీనెస్ రాదు. ఆ హ్యాపీనెస్ కోసం కొంచెం డబ్బులు ఖర్చు పెట్టడం తప్పంటారా? ఇట్స్ ఓకే. 3 lakhs పెట్టి గోల్డ్ కొంటే 2 lakhs వస్తాయి బ్యాంక్లో పెడితే. 2 lakhs అయినా మన అవసరాన్ని తీరుస్తుంది కదా ఆ టైంలో. ఈవెన్ మనం కాయిన్స్ కూడా మనం కొనేటప్పుడు ఒక 200 ఎక్స్ట్రా వేస్తారు, అమ్మేటప్పుడు ఒక 200 తక్కువ ఇస్తారు పర్ గ్రామ్కి. నా సజెషన్ అయితే పల్లిరాలు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏమైంది, మనకి ఎలా నచ్చితే అలా తీసుకోవాలి. వేసుకోవడానికి ఆర్నమెంట్స్ లేవు అంటే కనుక పక్కా ఆర్నమెంట్స్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే వీలైనంత మందికి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.